హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5 రూపీ రెడ్ నోట్ అని కానీ అంటారు దీన్ని. ఇది 1957 నుంచి 1962 వరకు ఉంది. ఈ నోట్ వచ్చేసి రెడ్ నోట్ అని అంటారు, లేదంటే కానీ పర్షియన్ గల్ఫ్ రెడ్ నోట్ అని కానీ అంటారు. సో మన వాళ్ళకి ఏదైనా కానీ షార్ట్కట్ అంటే కొద్దిగా ఇష్టం కదా, అందుకే సో షార్ట్కట్లో రెడ్ నోట్ అని మనం కానీ చెప్పుకుందాం. సో దీని సైజ్ చూసుకున్నట్టయితే 125/70 mm వస్తుంది. సో ఇది వచ్చేసి 1962లోనే ఇది చెల్లుబాటు అనేది రద్దు చేశారు. సో మీకు గల్ఫ్ నోట్ గురించి తెలుసుకోవాలి, గల్ఫ్ నోట్ అంటే ఏంది అని తెలుసుకోవాలంటే కనుక నేను ప్రీవియస్గానే 1 రూపీ నోట్లో వచ్చేసి అప్పుడు వచ్చినప్పుడు దీని గురించి చెప్పాను. నేను ఒకసారి నేను ఐ కార్డులో అయినా లేదంటే కన్నా ఎన్ కార్డులో అయినా ఇస్తాను. నేను అది చూసే కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంకా మనం 5 రూపీ నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, కింద 5 రూపీ నోట్ రైట్ సైడ్ వచ్చేసి మనకు అశోక సింబల్ అనేది ఉంటుంది. దాని కిందనే మనకు సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ అలాగే విండో అనేది ఉంది. సో ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ అలాగే విండో అనేది ఉంది వాటర్ మార్క్తో, ప్లస్ అలాగే మన ఇండియన్ లాంగ్వేజెస్. సో 5 రూపీ అండ్ మిడిల్లో వచ్చేసి మనకు ఆర్బీఐ సింబల్ అనేది ఉంది. యాజ్ ఇట్ ఈజ్ మనకు 3 జింకలు అనేటివి ఇందులో కూడా ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్. ఇంకా దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 300 to 1000 వరకు దీని వాల్యూ అనేది ఉంది. సో అది ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.